ఏమోనుల్లా సారేమో పెద్ద సారు మాటేమో అనలేము, కానీ ఆయన మాటలేమో అనుకుంటున్ననిస్తలేవు. ఇప్పుడు చేసిన సాయం చెప్పుకుంటే రానుల్లా. పవనాలు సారేమో గదే గదే చెప్పుకుండు. గుడికి పోయి గుడి హుండీలో వేసిన కానుక ముచ్చట్లు చెప్పుకుంటే రానుల్లా, కానీ సారేమో గదే గదే చెప్తుంటాడు. ఏమన్నా అంటే తెలంగాణ కోసం అట్లా చేసినా ఇట్లా చేసినా అంటాడు. ఇగో చూడుర్రి, కొండగట్టుకు పోయి అన్ని కోట్లు ఇచ్చినాం ఇన్ని కోట్లు ఇచ్చినాం అంటాడు. గది నా ఇంట్లోకెంచి ఇచ్చింది కూడా లేదాయే, గుడికెంచి ఇంకో గుడికి వచ్చినాయి, తప్పే ఉంది అందులో. గది సుత చెప్పుకుండు నిన్న. తెలంగాణ అంటే అంత ప్రేమ అనబట్టే గుడికి పోయి కానుకేసిన దాని గురించి చెప్పుకుంటే రానుల్లా. గది సుత ఇచ్చింది కాదు హీగేమంటాడు, గద్దరన్నకు బండి ఇచ్చిన అంటాడు. మళ్ళా గది సుత ఎట్లా చెప్పుకుండు, గద్దరన్ననే బతలాడుకున్నట్టు. నువ్వు సాయం చేయకపోతే ఏమైతనో అన్నట్టే అడిగిండని చెప్పుకొచ్చిండు. అంత పెద్ద పెద్ద మనిషి ఇంటికి వచ్చి అడిగితే గది ఇప్పుడు చెప్పాలనా చెప్పుర్రి. ఇంకా నయం ఆయనను నేనే బతికిచ్చిన అని చెప్పుకున్నా ఆపేటోడు ఎవరు అంటురు బయట. గద్దరన్న గద్దరన్న అని నా పెద్దన్న అన్నట్టే చెబుతుండా. గద్దరన్న బిడ్డనే గదిరిస్తుంది పవన్ ను. మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. అగో గట్లుంటది సార్ మా తెలంగాణ గడ్డ అంటే. మా తెలంగాణోళ్ళ అయ్యల జాగిరే గిది, మీ జాగిరి కాదు, మీ ఓళ్ళ అయ్యల జాగిరి కాదు అని లీడర్లంతా గట్టిగానే ఆడుచుకుంటుర్రు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఉరుకులాడిరు గాని గదేందో పవన్ కు జర హైప్ ఇచ్చేటందుకు మాట్లాడినట్టే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం గట్టిగానే ఆడుచుకుంటుర్రు. అలా ఎక్కడ బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ పవనాల మాటల మీద దంచుకుంటుర్రు. పవన్ కళ్యాణ్ ఏదో జరిగినప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దానికి ఆంధ్రలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇయ్యము, దానికి కావాలన్నట్టు చట్టం తెస్తా. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. తెలంగాణ వాదం ముమ్మాటికి మా సొంత అస్తిత్వం కోసం మమ్మల్ని బలవంతంగా కలుపుకున్న కారణంగా మాది మాకు కావాలని పోరాటం చేసినా తప్పిస్తే మాది ప్రాంతీయవాదం కాదు. ఇంకొకసారి అటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడి చరిత్ర తెలుసుకోండి. మాకు ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. సంబంధ బాంధవ్యాలున్నాయి, రాకపోకలున్నాయి, సాంస్కృతిక సమ్మిళితం ఉంది. అయినా నిన్న పవనాల సభకు పర్మిషన్ ఇయ్యండి రేవంతాలు కదా, ఆయనను ఒక్క మాట కూడా అనలేదు చూడుర్రి. తెలంగాణ మా గడ్డ అనేటోళ్ళ మీదనే ఊగిపోయిండు. అవు మళ్ళా ఇది మా గడ్డనే అంటుర్రు. ఈయనది ఆంధ్ర కదా, ఆంధ్రోళ్ళు ఇక్కడ వచ్చి బతకొచ్చు, హర్యానా వాళ్ళు కూడా ఇక్కడ బతుకుతుర్రు. వాళ్ళు వచ్చి గిది మీ జాగిరా అంటుర్రా. రాజస్థాన్ వాళ్ళు వచ్చి బతుకుతుర్రు, వాళ్ళు ఈయన లెక్క డైలాగులు ఇడుతుర్రా. తమిళనాడు వాళ్ళు కూడా బతుకుతారు, వాళ్ళు వచ్చి ఈయన లెక్క మేం తిరుగుతాం పెత్తనం చేస్తామంటుర్రా. కేరళోళ్ళు బతుకుతుర్రు, బీహార్ వాళ్ళు బతుకుతుర్రు, మధ్యప్రదేశ్ వాళ్ళు బతుకుతుర్రు, పంజాబ్ వాళ్ళు బతుకుతుర్రు, నాగాలాండ్ వాళ్ళు కూడా బతుకుతారు. వాళ్ళ లెక్కనే ఆంధ్రోళ్ళు కూడా రావాలి, బతుకు తెరువు కోసం మా గడ్డ మీద బతకాలి, పూట గడుపుకొని కడుపు నింపుకోవాలి. అంతేగాని మా మీద పెత్తనం చేస్తామంటే ఊకుంటామా అంటుర్రు తెలంగాణ బిడ్డలు. గాదేంది పవనాలు సార్, ఏ రాష్ట్ర పోళ్లకు లేని పెత్తనం చేయాలనే ఉరుకులాట ఈ ఆంధ్రోళ్ళకే ఎందుకుంది? అందరి లెక్కొచ్చి బతికెళ్ళ తీసుకొని పోతే కాదా అంటుర్రు సార్. ఏమో పోర్రి, లేని జాగల జవడం పెట్టిండు పవనాలు సారు.